హాయ్ ఫ్రెండ్స్ చల్మంట వేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ పర్వాకు అలా ఇక్కడ పర్వాకు బాబు చాలా చల్లగా ఉంది చల్లగా ఉన్నారా బాబు హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం యాక్చువల్లీ నాకు తెలియదు నన్ను తెల్లారి పడుకుంటే తెలుసు ఎక్స్ట్రా చేస్తాను నేను నిద్ర లేపుకొని వచ్చారు సైడ్ పోదని చెప్పి స్నానం చేసి వచ్చాను సో మేము ఇప్పుడు చిన్న ప్రమోషన్ పని మీద వెళ్తున్నాం అనమాట శ్రీకాకుళం అది రవితేజ డ్రీమ్ ల్యాండ్ రిసార్ట్ అనమాట సో అక్కడ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు నేను ఒక్కదాన్ని ప్రమోషన్ తీసుకొని వీడియో తీసుకొని చాలా కష్టపడతాను ఈ రోజు అంతా అలా కాదు సో లెట్స్ సీ అది బాగుంటుంది శ్రీకాకుళం దగ్గర లోపెంట్ అన్న ఏరియా అంట చూద్దాం మేము ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది స్టార్ట్ అయిపోయాం అనమాట సో వెళ్ళేసరికి ఒక 2 hours పడుతుంది 9-9:30 కల్లా మేము రీచ్ అయిపోతాం ఈ మధ్యలో ఒకసారి టిఫిన్ బ్రేక్ దిగి సో చూపిస్తాను మీకు రోజంతా ఏం చేసాము వీళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేశారు నేను ఎలా చేయలేదు అని సరే చూపిస్తాను మీకు ప్రసాద్ బ్రో కూడా ఈయనే మా ప్రసాద్ అని మా రథ సార్ నా కాలేజ్ మేట్ హాయ్ ఫైనల్లీ వచ్చేసాం రవితేజస్ డ్రీమ్ ల్యాండ్ రిసార్ట్స్ ఇగోండి లోపెంట్ అనమాట సో ఏరియా అయితే చాలా బాగుంది శ్రీకాకుళంలో ఉన్నాం అనమాట పల్లెటూరు కంప్లీట్ గా సూపర్ ఉంది ఏరియా మాత్రం క్రేజీ చూసారా వెనకాల పొలాలు అండ్ కార్లో వచ్చాం అందరం నైస్ ఇదిగోండి రవితేజస్ డ్రీమ్ ల్యాండ్ రిసార్ట్ సో వైజాగ్ నుంచి లోపెంట్కి ఆల్మోస్ట్ 2 hours పట్టింది అనమాట మధ్యలో మేము చాలా బ్రేక్స్ తీసుకున్నా సరే చాలా త్వరగా వచ్చాము సో 2 hours లో మనం వచ్చేయచ్చు ఫైనల్లీ మేము వచ్చేసాము టైం 9:30 అవుతుంది అనమాట సో లోపలికి వెళ్ళి రిసార్ట్ అంతా చూపిస్తాను బ్యాగ్ వచ్చేసి పూల మొక్కలు బాగుంది ఇది ఒక లేఅవుట్లా ఉంది కదా వెరీ నైస్ సో లోపల నేను మీకు అంతా చూపిస్తాను ఇప్పుడైతే ప్రమోషన్ వీడియో త్వరగా తీసుకొని మేము ఎంజాయ్ చేస్తాం ఇది రూమ్ అనమాట చాలా బాగుంది కొత్త రిసార్ట్ అనుకుంటా చాలా నీట్గా ఉంది అసలు సో మనకి వైజాగ్ నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు చుట్టూరు మనకి ఏరియా అంతా ఫుల్ పొలాలు గడ్డి అంతా భలే ఉంది దారిలో చాలా బాగుంది ఎండ మాత్రం గట్టిగా ఉంది అందుకే స్పెక్స్ వేసుకున్నాను స్టైల్ అనుకోవద్దు సో వీళ్ళు కాసేపు అయ్యాక వీడియో షూట్ అంతా అయ్యాక వీళ్ళు పూల్లో దిగుతారంట సో నేనైతే దిగను నేను చూస్తాను ఎంజాయ్ చేస్తాను నేను ఓన్లీ ఆడియన్ ఈరోజు నో ఎంజాయ్మెంట్ బయట ఇలా ఉంది ఫ్రెండ్స్ ఎండ గట్టిగా ఉంది ఫ్రెండ్స్ మొహమ్మే కొడుతుంది ఫ్రెండ్స్ ఎండ ఒరే ఉమా ఎండ గట్టిగా కొడుతుందిరా బాగుంది రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఎండ అయితే చాలా గట్టిగా ఉంది సో కాసేపట్లో అంట చిన్న పిల్లలు వస్తారు వాళ్ళకి పిక్నిక్ ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంది మీరు రిసార్ట్ బ్యాక్ అంతా చూసుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 9:50 అవుతుంది ఎగ్జాక్ట్గా కానీ ఎండ మాత్రం గట్టిగా ఉంది చూస్తున్నారా ఎంత గట్టిగా ఉంది ఎండ టూ మచ్ ఉంది ఎండ అండ్ ఈ బ్యాక్ ఇది చూసారా భలే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా అది మా రూమ్ అండి సో ఇది వచ్చేసి రిసెప్షన్ అన్నమాట సో ఇది చిన్న దాటేసి వెళ్ళడానికి వే ఉంది కదా బాగుంది ఇది
వీడియోస్ తీసుకోవడానికి. అండ్ ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న కాటేజెస్ లాగా. అండ్ ఇక్కడ ఇదంతా గార్డెన్. అండ్ దూరాన చూస్తున్నారు కదా, అది రెయిన్ డాన్స్, పక్కనే స్విమ్మింగ్ పూల్ అండ్ క్రికెట్ బాక్స్ కూడా ఉంది అవతల మీరు చూసుకుంటే ఎదురుగా. సో భలే ఉంది, బాగుంది. ఈ రిసార్ట్లోని బ్యాంక్వెట్ హాల్ కూడా ఉందంట. భలే ఉంది కదా లుక్ బయట నుంచి. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాము ఒకసారి వెళ్ళి. తను వీడియో తీస్తున్నాడు. సో లోపల ఎలా ఉంటుందో తర్వాత వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ ఇవన్నీ రూమ్స్ అండి, ఎదురుగా కనిపిస్తుంది కదా 104, ఇదే మా రూమ్ అన్నమాట. సో ఇక్కడ ఎంత దూరం ఉన్నా సరే రూమ్ ప్రైస్ కూడా చాలా బాగున్నాయి, తక్కువే, చాలా తక్కువ. మన సిటీలోని ఇలాంటి ప్రైజెస్ నార్మల్ రూమ్స్కి పెడతారు, ఇక్కడ మంచిగా కాటేజెస్లో ఇచ్చి రూమ్స్ కూడా చాలా పెద్దవి మీరు చూసారు కదా. సో రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను మీకు పూల్ సైడ్కి తీసుకెళ్తాను పదండి. కింద వాక్వే అంతా చాలా బాగుంది. అండ్ చుట్టూ పచ్చటి చెట్లు, పువ్వులు, మొక్కలు ఉన్నాయి. వావ్, స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది కదా. వావ్, నాకు దిగాలని ఉంది పూల్లోని, కానీ డ్రెస్ తెచ్చుకోలేదు. ఇట్స్ ఓకే. నాకు స్టార్టింగ్లో అనిపిస్తుంది దిక్కకూడదు అనుకుంటాను, తీరా వచ్చేసాక డ్రెస్ తెచ్చుకున్న బాగుంది అనిపిస్తుంది. ఇది మొత్తం చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంది. పూల్ ఏరియా అంతా సూపర్. ఇక్కడ సపరేట్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి డ్రెస్ చేంజింగ్ కోసం. అండ్ అటు సైడ్ పిల్లలకు కూడా కిడ్స్ ఏరియా ఉంది, చూపిస్తాను ఆగండి. చూస్తున్నారు కదండి, క్యాంప్ ఫైర్ కూడా ఉందన్నమాట. సో సాయంత్రం చక్కగా మనం క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. దట్టు ఎలాగో వింటర్ కాబట్టి క్యాంప్ ఫైర్ వేసుకుంటే భలే ఉంటుంది. సో మోస్ట్లీ మేము త్వరగా స్టార్ట్ అయిపోతాము, ఎందుకంటే రేపు ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పనుల్లో వెళ్ళిపోవాలి కాబట్టి. సో క్యాంప్ ఫైర్ అయితే చేయడానికి అవ్వదు, నైట్ కూడా స్టే చేయడానికి అవ్వదు. పూల్ అయితే భలే ఉంది చూసారా. దిగాలని ఉంటుంది కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది, కాసేపు అయ్యాక చల్లేసి వస్తుంది అనమాట, మన వల్ల అయితే కాదు. సరే అండి, వస్తున్నాను అక్కడ. సో బ్యాంక్వెట్ హాల్ చూపిస్తాను. చలో నేను బ్యాంక్వెట్ హాల్ చూసొస్తా. బ్యాంక్వెట్ ఏరియా అండి, చూస్తున్నారు కదా భలే ఉంది. ఇది కొత్తది కదండి, కొత్తగా ఓపెన్ చేసింది కదా. ఓపెన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 4 months అవుతుందా? ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ 150 people వరకు పడతారంట. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం ఏమైనా సంగీత్ ఫంక్షన్స్ కానీ మెహందీ కానీ చక్కగా సెలబ్రేట్ చేసుకొని, పక్కనే పూల్ ఉంది అండ్ ఇలా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. సో ఇప్పుడు బుడ్డి పిల్లలు వచ్చారనమాట, వాళ్ళకి పిక్నిక్ కదా. సో వచ్చారు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. సో చూడండి ఎంతమంది బుజ్జి పిల్లలు, అందరూ 2nd class అంట, చిన్న ఇంతే ఉన్నారు. సో చాలా బాగుంది. ఇప్పుడైతే నేను రెయిన్ డాన్స్ దగ్గర కూర్చొని చూపిస్తాను ఆగండి. రెయిన్ డాన్స్ చూసారు కదండి, భలే ఉంది. ఇప్పుడు నేను అలాగానే సడన్గా వాటర్ పడిపోతే నేను బిస్కెట్ అయిపోతాను. సో రెయిన్ డాన్స్ ఇలా ఉందన్నమాట. ఏరియా అంతా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఆగండి. భయ్యా నీళ్ళు మీరు వదలకండి దయచేసి. అమ్మా చూసారా. సో ఇలా ఉందన్నమాట రెయిన్ డాన్స్ దగ్గర. బలవన్ పిల్లలు చూసారు, లైన్ కట్టారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి బాక్స్ క్రికెట్ ఉంది. సో ఇక్కడ ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి, యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది, సూపర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఉయ్యాలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి బ్యాక్ కిడ్స్కి. అండ్ పక్కన క్రికెట్ బాక్స్ అయితే ఉంది. చాలా బాగుంది ఏరియా. అలా వెళ్ళి అలా వచ్చేస్తుంది అనమాట. మన చేతికి హైట్ తక్కువ ఉండి కొండ మీద వింగారు మా. అది కదా బౌలింగ్ దాక్కపోతున్నా. తను బౌలింగ్ వేసి దాక్కపోతున్నా. ఇక్కడ తగిలివలసిందమ్మా, జస్ట్ మిస్. క్లోజా చాలు. వాటర్లో కూర్చున్నాము, టూ మచ్ ఉంది, చల్లగుంది. ఎలా దిగారో కానీ ఫస్ట్ ప్రైజ్ నీకే.
పడిపోతాం. బాబోయ్ చాలా చల్లగా ఉంది. చల్లగా ఉన్నారా బాబు? బాగుంది, వెరీ నైస్. కాల్ పైకి వచ్చి కూర్చోబోమే. తడిచిపోతుంది వాటర్. అది చెప్తున్నావు, మనం వస్తే వాటర్ ఇలా పైకి వచ్చి డ్రెస్సులు తడిచిపోతుంది ఇలా యాక్చువల్లీ. అగో అక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది, ఇక్కడ వాటర్ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు ఎందుకు బాగుందబ్బా. చూడండి చూడండి చూడండి, ఎంజాయ్ చేస్తున్నాను పూల్లో. సో ఇట్స్ సో బోరింగ్ యాక్చువల్లీ, బట్ ఏం చేస్తాం, మాకు మేమే ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ తెచ్చుకుంటున్నాం. కాసేపట్లో ఫుడ్ వస్తుంది అనమాట, ఫుడ్ తినాలి రూమ్ లోకి వెళ్ళి. మా డ్రెస్ అయితే తడిసిపోతుంది యాక్చువల్ గా. చిన్న చిన్నవి బయట అవుట్డోర్ కాబట్టి ఇలాగా ఉంటుంది, ఇండోర్ అయితే పడిపోతాయి కదా, ఏమంటారు వచ్చే చీమలు దోమలు. మేము లంచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చారు. సో ఫుల్గా ఎంజాయ్ చేసేసి తింటున్నాము. నేనైతే చేయలేదు, మెత్తరం. వాళ్ళందరూ ఫుల్గా బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది, కారంగా ఉంది. తెప్పించారు ఫుడ్, చాలా బాగుంది. యమీ యమీ యమీ. ఫుల్ టైం ఎంత అయించండి? 1:20 అవుతుంది. సో ఇంకా మార్నింగ్ అంతా ఎంజాయ్ చేస్తారు కదా, వీడియోస్ అన్ని తీసుకున్నాము. సో ఇంకా ఆఫ్టర్నూన్ రూమ్లో కూర్చొని రిలాక్స్ అవ్వాలి చాలా. సో ఎంజాయ్ పండుగ. హాయ్ ఫ్రెండ్స్, మేము మధ్యాహ్నం లంచ్ చేసాక మార్నింగ్ ఫుల్గా ఎండ్లోని వీడియో షూట్ చేసుకొని తిరిగాం కదా, మొత్తం చూపించాను కదా. బుర్ర గిర్రని తిరిగింది. మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం అనమాట. సో బోర్ కొడుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 4:40 అవుతుంది అనమాట. ఒక ½ అన్ అవర్ ఆడేసుకొని ఇంకా 5:30కి మోస్ట్లీ స్టార్ట్ అయిపోదామని అనుకుంటున్నాము. సో ఈ రిసార్ట్ అయితే చూసారు కదా, భలే ఉంది. శ్రీకాకుళం సైడ్ వాళ్ళు ఎవరైనా వస్తే మీరు హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, రెయిన్ డ్యాన్స్ ఉంది, బాక్స్ క్రికెట్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, చుట్టూ మంచి గ్రీనరీ ప్లాంట్స్ అండ్ ఫైర్ క్యాంప్ ఉంది. అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, వెరీ నైస్. సో అది సన్సెట్ అయిపోతుంది. చూడండి, సన్సెట్ అయిపోతుంది, చూస్తున్నారా? ఇప్పుడు ప్రశాంతంగా చల్లగా ఉంది. ఇప్పుడు వెళ్ళే జర్నీ చాలా బాగుంటుంది, ఎందుకంటే నైట్ అయిపోద్ది కదా, చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది బాబోయ్, టూ మచ్. దాని క్రికెట్ ఆడతాం, మామూలుగా ఉండదు. ఒక్కొక్కరికి 10 balls రూల్స్ వచ్చేసి. మీరు ఏ బాల్ అయినా డైరెక్ట్ ఫుల్ టాస్ దేని కొట్టినా అవుటే, అంతే. బాల్ కొడితే పైకి వెళ్తుంది, ఎలా అవుట్ అవుతుంది? మీరు ఆడండి, కిందకు ఆడండి. ఫుల్ టాస్ దేనికి కొట్టినా ఆర్ క్యాచ్ పెట్టినా అవుటే, తెలిసిపోతుంది. ఆడండి. ప్రసాద్ బ్రో బౌలింగ్ చేస్తున్నారు, నివాస్ గారు బ్యాటింగ్ చేస్తున్నారు. ఓన్లీ 10 balls. సో ఎంజాయ్ పండుగ. ఫ్రెండ్, ఇక్కడ మేము ఉన్న వెనకట్ల కెమెరా పట్టుకొని మమ్మల్ని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. బాల్ తగిలిన తర్వాత నువ్వే బాధపడతావు. నేను ఇష్టం మరి చెప్పాను. అమ్మో, అవుట్. పైకి తగిలితే అవుట్ అన్నాడు. సో హాయ్ ఫ్రెండ్స్, హెల్మెట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. సింక్ లో ఉన్నారు ఇద్దరు. టైం 5:15 అవుతుంది. టైం 5:15 అవుతుంది. చీకటి అయిపోయింది ఫుల్ గా, ఏదో నైట్ అయినట్టు. సో కాసేపు చలిమంట ముందు కూర్చొని మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట కార్లో. వైజాగ్ వెళ్ళేసరికి 8 అవుతుంది. సో ఈరోజు మా సండేని ఇలాగ మేము
ఎంజాయ్ చేసాం ఫుల్గా. కొంచెం దగ్గరకు వస్తే వాయిస్ వినిపిస్తుందేమో. సో ఎంజాయ్ చేసాం ఫుల్గా. రెయిన్ డాన్స్ వేసుకున్నాము, స్విమ్మింగ్ పూల్లో తడిచారు వీళ్ళందరూ, అండ్ క్రికెట్ ఆడాము, ఉయ్యాలూగాము, అన్నీ చేసాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇది శ్రీకాకుళంలో లోపెంట్ అనే ప్లేస్లో ఉందన్నమాట. రవితేజస్ డ్రీమ్ ఐలాండ్ రిసార్ట్ చాలా బాగుంటుంది. శ్రీకాకుళం చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేయాలి. సో రేణు అఫీషియల్ ఛానల్ కూడా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతతో బ్లాగ్ అయిపోయింది. బాయ్.